రాబోయి చందమామ. అత్తయ్య, ఇప్పుడు మీకు ఎలా ఉంది? బాగుందమ్మా, బాగుంది. అంతా మామూలుగానే ఉంది. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు కుదిరిపడింది అత్తయ్య. అవునమ్మా, ఇంకా మన హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి? డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఇదిగో దాని గురించే మాట్లాడడానికి వచ్చాను. నమస్తే డాక్టర్. నమస్తే. మీకు పూర్తిగా నయమైంది, ఇక ఏ ప్రాబ్లమూ లేదు. రిపోర్ట్స్ కూడా వచ్చాయి, అంతా క్లియర్గా ఉంది. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. అంటే మా అత్తయ్యని డిశ్చార్జ్ చేస్తున్నారా డాక్టర్? ఈ రోజే డిశ్చార్జ్ చేస్తున్నాను. మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కొద్ది రోజుల పాటు నేను ఇచ్చిన మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. 10 రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అలాగే డాక్టర్, తప్పకుండా. డాక్టర్ గారు, నాకు కిడ్నీ దానం చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా? దయచేసి నా గురించి మాత్రం చంద్రిక భరతులకి తెలియకుండా ఉండాలి. అవును డాక్టర్, మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. దయచేసి ఆ వ్యక్తి ఎవరో చెప్పండి. వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పుకోకపోతే మేము తప్పు చేశాము అనే గిల్టీ ఫీలింగ్ మా మనసులో ఉండిపోతుంది. ప్లీజ్ డాక్టర్. మా అమ్మని బ్రతికించిన మనిషికి ఏం చేసినా తక్కువ అవుతుంది డాక్టర్. చూడండి, మీరు చెప్తుంది నేను అర్థం చేసుకోగలను, కానీ ఇది ఇంపాసిబుల్ విషయం. గవర్నమెంట్ రూల్స్కి నేను ఎగరెస్ట్గా వెళ్ళలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ డోనర్ వివరాలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఐఎమ్ సారీ. ఈ విషయంలో నేనేం చేయలేను. మీరు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. అలాగే డాక్టర్. నేను డిశ్చార్జ్ సమ్మరీ ప్రాసెస్ చేస్తాను. బిల్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోండి. అలాగే డాక్టర్. మీనాక్షి గారు, ఇక నుంచి మీరు మీ రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. కొద్ది రోజులు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే. ఏంటో భరత్, సహాయం పొంది మనకు మంచి చేసిన వాళ్ళకి కనీసం కృతజ్ఞత చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిజంగా ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు నేను లేను. ఇంత మంచి సహాయం చేసిన వ్యక్తి గురించి తెలుసుకోలేకపోవడం, దానికి రూల్స్ వ్యతిరేకంగా ఉండటం నిజంగా బాధగా ఉందిరా. పర్వాలేదులేమ్మా, ఈ రోజు కాకపోతే మరో రోజైనా ఏదో రకంగా ఆ వివరాలు తెలుసుకుందాం. నువ్వేం దిగులు పడకు. మాకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుంది. అవునత్తయ్య, వాళ్ళెవరో మనం తెలుసుకుందాం. మీరేం బాధపడకండి. చంద్రిక, నేను వెళ్ళి బిల్స్ క్లియర్ చేసి డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని వస్తాను. సరేనండి. అత్తయ్య, మీరిప్పుడు ఓకే కదా? నేత్ర, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా ఉంది? ఏంటి నువ్వు ఈ టైంలో నీ గురించి నువ్వు తెలుసుకోకుండా అత్తయ్య గారికి ఎలా ఉందని ఎంక్వైరీ చేస్తున్నావా? నేనింత కష్టపడింది అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉండాలనే కదా. ఆవిడ బావుంటే నాకంతే చాలు. ఆవిడకే బ్రహ్మాండంగా ఉంది. నీ దయ వల్ల ఆవిడ గండం గడిచింది. మొత్తానికి నీ మంచితనంతోటి ఒక ప్రాణాన్ని నిలబెట్టావు రుద్రా. అవునమ్మా రుద్రనే, నిజంగా నీ మంచితనం వల్లే ఈరోజు ఆవిడ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈరోజు ఆవిడని డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నా. నువ్వు కూడా ఇంటికి వెళ్ళొచ్చు. ఇదిగో ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్స్ అన్నీ వాడుతూ ఉండండి అమ్మా. విన్నావుగా రుద్ర, మీనాక్షి గారు పూర్తిగా కోలుకున్నారు. చక్కగా పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారు. ఇక నువ్వు కూడా బయలుదేరు. ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ల నుంచి ఎదురయ్యే అవమానాల్ని తట్టుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి కదా. నేత్ర, అత్తయ్య గారిని ఒక్కసారి చూడాలనుంది. ప్లీజ్ నన్నొకసారి తీసుకుని వెళ్తావా? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ టైంలో వెళ్ళి వాళ్ళకి కనిపిస్తావా? కనిపించావంటే పిచ్చ తిట్లు తిడతారు. ఇప్పుడు నీకిది అవసరమా?
ఎదురుగా వెళ్ళంలేవే. కనీసం దూరం నుంచైనా అత్తయ్యగారిని చూస్తాను. ఎలాగో ఇంటికే కదా వెళ్తున్నాం, అక్కడికెళ్ళాక చూడొచ్చులే. ఎందుకు కంగారు పడతావు? అది కాదు నేత్ర, ఆ రోజు అత్తయ్యగారు గదిలో స్పృహ లేకుండా పడుంటే చూశాను. మళ్ళీ ఆవిడ్ని చూడ్డానికి కుదరలేదు. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చూడాలనుంది. నేత్ర, ప్లీజ్ ఒక్కసారి తీసుకుని వెళ్ళవా? రుద్ర, నువ్వనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. నా మాట విను, నువ్వింకా పూర్తిగా రికవరీ కాలేదు. నేత్ర, నాకు బాగానే ఉందే. ప్లీజ్ నువ్వు వాళ్ళకి ఎదురుగా వెళ్ళొద్దు, చాటు నుంచి చూస్తాను. నేత్ర, ప్లీజ్ నేత్ర, తీసుకువెళ్ళు. నువ్వే రోజు నా మాట విన్నావు? పద. చూసావుగా ఆవిడ ఎంత ఆరోగ్యంగా ఉందో, నీ కళ్ళతో నువ్వే చూసావుగా. ఇప్పుడు హ్యాపీనా? చాలా సంతోషంగా ఉంది నేత్ర. ఆవిడ ముఖంలో చిరునవ్వు, ఆ ప్రశాంతత చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది, కానీ నువ్వింటికి వెళ్ళి కనిపించాక అప్పుడు వాళ్ల మనసుల్లో ఉన్న కోపం, అసహ్యం అన్నీ నీకు కనిపిస్తాయి. వాటికి ప్రిపేర్డ్గా ఉండు. ఏం పర్లేదే, వాళ్ళు నన్ను తిట్టినా నేనేం ఫీల్ అవ్వను. అత్తయ్యగారు బాగున్నారు కదా, నాకంతే చాలు. పద. ఏం మహాతల్లి, ఎక్కడికొస్తున్నావు? మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేసి వస్తున్నారు? అదేంటి భరత్ గారు అలా అంటున్నారు? రుద్రాని చూస్తే మీకేం అనిపించడం లేదా? తను ప్లాన్ చేసే మనిషిలా కనిపిస్తోందా? అసలు తనిప్పుడు ఒకసారి తన పొజిషన్ చూసి మాట్లాడండి. ఓ, శాలువా కప్పుకున్నంత మాత్రాన ఆవిడ్ని చూసి ఆవిడ ఒక పేషెంట్ అని మేము అనుకోవాలా? ఇలాంటి డ్రామాలు, బిల్డప్లు చాలానే చేసింది. అసలు ఇలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా అనవసరం. మనం వెళ్దాం పద. ఆగో, నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇంతకాలం మా అమ్మ చెప్తున్నా నేను వినలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ వల్లే మా ఇంటికి దరిద్రం పట్టింది.
నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి మాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యంగా ఉండే మా అమ్మ హాస్పిటల్లో నరకం అనుభవించి వచ్చింది. ఒక మంచి మనిషి దయ వల్ల మా అమ్మకి ప్రాణగండం తప్పింది. ఇప్పుడు నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నువ్వు వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. అదేంటి భరత్ గారు, అలా ఎలా వెళ్ళిపోతుంది? తన మెడలో మీరు తాళి కట్టారు. ఇక్కడ చంద్రికకెంత అధికారం ఉందో తనకి అంతే హక్కుంది. హక్కుల గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఆయనకి మొదటి భార్యని నేను. ఆ హక్కులు నాకు మాత్రమే ఉంటాయి. ఆ విషయం ఒక లాయర్గా నీకు బాగా తెలుసనుకుంటాను. ఓ, అయితే మీరు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారా? అంత దూరం వస్తే మేము రెడీగానే ఉన్నాం. నేత్ర, కాసేపు ఆగు, నేను మాట్లాడతాను కదా. ఇప్పుడు మీకేం కావాలండి? నేను మీ ఇంట్లో ఉంటే మీకు అరిష్టం, అంతేనా? నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీకు సంతోషం, అదే కదా మీరు కోరుకుంటున్నారు? అవును, అక్షరాల అదే. వెంటనే నువ్వు మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో. నేను జాలిపడి కట్టిన ఆ తాళిని తెంచేసి ఇక్కడి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఇంకెప్పటికీ మా జీవితాల్లో కనిపించుకో. సరేనండి, నేను తాళి తీసేస్తే మీకు మనశ్శాంతి దొరుకుతుందంటే అలాగే చేస్తాను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటానంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఆ తాళి తీసిచ్చే. అలా ఎలా తీస్తానండి? ఒక ఆడది తన మెళ్ళో నుంచి తాళి తీసేది ఎప్పుడో తెలుసా? భర్త ప్రాణాలతో లేనప్పుడు, లేదా భర్తకి విడాకులిచ్చి దూరమైనప్పుడు. అసలు నువ్వు చేసుకుంది పెళ్లి కాదని చెప్తూ ఉంటే మళ్ళీ విడాకులు కావాలని అడుగుతున్నావా? లేదత్తయ్యా, నేను కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవాలని కోరుకోవడం లేదు. నేను స్పృహలో లేనప్పుడు చావు అంచుల మీదున్నా నా మెడలో 4 గోడల మధ్య తాళి కట్టారు. ఇప్పుడు నేను స్పృహలో ఉన్నప్పుడు ఇదే 4 గోడల మధ్య, ఇదే 4 మనుషుల మధ్య నా తాళిని విప్పేయండి. ఆ రోజు నా పెళ్లికి మీ 4 సాక్ష్యం. ఈరోజు మీరు తాళి తీయడానికి కూడా ఈ 4 సాక్ష్యం కావాలి. పెళ్లలాగో ముహూర్తాలు చూసి జరగలేదు. కనీసం ఈ విడాకులైనా ముహూర్తం చూసి జరిపించండి. ఏంటి మళ్ళీ కొత్త నాటకమా? ప్రపంచంలో ఎక్కడైనా ముహూర్తాలు పెట్టుకుని తాళి తీసేస్తారా? అమ్మా, నువ్వుండమ్మా. ఇప్పుడేంటి, ముహూర్తం పెట్టి నీ మెడలో తాళి తీయాలి, అంతే కదా? ఒక్క నిమిషం ఆగు. హలో పంతులు గారు, మీరు వెంటనే ఒకసారి ఇంటికి రండి. మీతో అర్జెంట్ పని ఉంది. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే పంతులు గారు వస్తున్నారు. ఆయన వచ్చి ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తం టైంకే నీ మెడలో ఉన్న తాళిని నేను తీసేస్తాను. నువ్విచ్చిన మాట మీద నిలబడు. మళ్ళీ మాట మారిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగేనండి, మాటిచ్చానుగా, నిలబడతాను. అసలు నీకు బుద్ధుందా? ఉన్న ఆస్తంతా వాళ్ల కోసం ఖర్చు పెట్టావు. నీ శరీరంలో నుంచి ఒక భాగం తీసి దానమిచ్చి మీనాక్షి గారి ప్రాణం కాపాడావు. ఇంత చేసిన తర్వాతైనా ఈరోజు మెడలో తాళి తీస్తానంటే దానికి ముహూర్తం పెట్టించమని అడుగుతున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా?
మరేం చేయమంటావు నేత్ర? నా మెళ్ళో తాళ్ళుండడం, భరత్ ముందు నేను కనిపిస్తూ ఉండడం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. నేను ఏం చేసినా ఆయన ఆనందం కోసమే చేస్తాను అని నీకు తెలుసు కదా. నా మెడలో తాళి తీసేయడం ఆయనకే ఆనందం అయినప్పుడు ఒప్పుకోక ఇంకేం చేస్తాను? అసలు నువ్వెందుకు వెళ్ళాలి? ఇంతకుముందు నువ్వు ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలని నేనే చెప్పాను. ఇప్పుడు నువ్వు చేసిన త్యాగాన్ని కళ్ళారా చూసిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి అంటున్నాను. లేదు నేత్ర, నేనుండను. వెళ్ళిపోతాను. భరత్కి దూరంగా వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళిపోయాక ఏదో ఒక రోజు రుద్రాణి మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని తను ఫీల్ అవ్వకుండా ఉండాలి కదా. అందుకే ఆయన చేతుల మీదుగా ఈ తాళి విప్పించుకొని వెళ్ళాలి. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి పనులు చెయ్యరు. విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా భర్తని దూరం చేసుకుంటారు, కానీ మెళ్ళో తాళిని అలాగే ఉంచుకుంటారు. రుద్రాణి, నువ్వు కోరుకున్నట్టుగానే పంతులు గారు వచ్చారు. నీ కళ్ళ ముందే ముహూర్తం పెట్టించి తాళి తీసేస్తాను. పద పద. ఏమండి, ఏమండి, పంతులు గారు, ఒక మంచి ముహూర్తం చూడండి. దేనికి బాబు? ఇదిగో, ఈ రుద్రాని మెడలో ఉన్న 3 ముళ్ళు విప్పేయడానికి ముహూర్తం చూడండి. అయ్యా, నేను ఇంతవరకు ఎన్నో శుభకార్యాలు చేశాను. ఎన్నో పెళ్ళిళ్ళు, వ్రతాలు, అన్నప్రాసనలు కూడా చేశాను. కానీ ఇలా తాళి తీయడానికి ముహూర్తం పెట్టడం నా జీవితంలో ఇదే మొట్టమొదటిసారి వింటున్నానయ్యా. అలాంటి ముహూర్తాలు ఏమీ ఉండవు బాబు. కలిసి ఉండడానికైతే మంచి ముహూర్తం కావాలి. కానీ విడిపోవడానికి మంచి ముహూర్తం ఎందుకు? చెడు ముహూర్తమే చూడండి. ఎందుకంటే నాకు జరిగేది మంచి కాదు కదా. కానీ మాకు జరిగేది మాత్రం మంచే. కాబట్టి మంచి ముహూర్తమే నిర్ణయించండి పంతులు గారు. ఏమిటోనండి, ఇదంతా నాకు కొత్తగా ఉంది. జరిగేది మంచో చెడో నాకైతే తెలియడం లేదు. మీరు అడిగారు కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి మంచి ముహూర్తం ఉంది. మీరు సరే అంటే అదే ఖాయం చేస్తాను. మరో ఆలోచన ఏం లేదు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనండి, రేపు 10 గంటలకి ముహూర్తం ఖాయం. చూడు రుద్రాణి, నువ్వు రేపు డెకరేషన్ చేసుకుంటావో లేదా పెళ్లికి పిలిచినట్టు బంధువులని ముత్తైదువుల్ని పిలుస్తావో నాకు తెలీదు. రేపు నీ మెడలో నేను తాళి తీసేస్తున్నాను. పంతులు గారు, మీరు ముహూర్త సమయానికి ఇక్కడ ఉండాలి. నేనా? నేనెందుకండి? ఇక్కడ నేనుండి చేసేదేముంది? తాళి కట్టించడానికైతే మంత్రాలుంటాయి, కానీ విప్పించడానికి ఏం మంత్రాలుంటాయి? అది ఏ శాస్త్రంలోనూ లేదు. ఇక నేనే కనిపెట్టాల్సి వస్తుంది. పంతులు గారు, అగ్ని సాక్షిగా మంత్రాలు చదివి తాళి కట్టిస్తారు కదా, అలాగే మీరు అగ్నిహోత్రం ఏర్పాటు చేయండి. దాని సాక్షిగా నా కొడుకు తన మెళ్ళు తాళి తీసేస్తాడు. అలాగేనమ్మా, ఇక నాకు సెలవు. మంచిదండి. నమస్కారం. చంద్రిక, మళ్ళీ తనేమైనా ప్లాన్ చేస్తుందేమో. ఓ కంట కనిపెట్టుండు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో. ఏంటి, నువ్వు అడిగినట్టుగాని అన్నీ సిద్ధం చేస్తున్నారు. మళ్ళీ మాట తప్పవు కదా. ఈసారి మాట తప్పితే నేనే నీ ప్రాణం తీస్తాను. జాగ్రత్త. నా ప్రాణం పోయినా మాట తప్పనత్తయ్యా. చంద్రిక, నీ చేతుల మీదుగా నా మెళ్ళో తాళి కట్టించావు. ఇప్పుడు నీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం కూడా జరిపించు. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది.
అత్తయ్య మీరిక్కడ ఏం చేస్తున్నారు? కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. అది కాదు చంద్రిక, రుద్రాణి ఇచ్చిన మాట మీద నిలబడుతుందా లేదా అని నాకు అనుమానంగా ఉంది. ఆఖరి నిమిషంలో మాట మార్చదు కదా. తను మాట మార్చినా ఇక్కడ తన స్థానం ఏంటో తనకి బాగా అర్థమైంది అత్తయ్య. అయినా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు, అందుకే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. వెళ్ళిపోయేది నోరు మూసుకొని వెళ్ళొచ్చు కదా. మళ్ళీ దానికి తతంగమంతా దేనికి? అది ఇప్పటి ట్రెండ్ అత్తయ్యా. పెళ్ళప్పుడు నలుగురిని పిలిచినట్టే బ్రేకప్ చెప్తున్నప్పుడు కూడా నలుగురిని పిలిచి పార్టీ ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. నేను అదే ఫాలో అవుతున్నాను. నువ్వేదైనా ఫాలో అవ్వు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు దరిద్రం వదిలిపోతుంది. చూడు రుద్రాణి, నువ్వు అనవసరంగా లేనిపోని ప్లాన్లు వెయ్యొద్దు. భరత్ గారు ఈసారి ఆడదానివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు. అంత దూరం తెచ్చుకోకు. లేదు చంద్రిక, నువ్వే చూస్తావు కదా. ఆ రోజు వ్రతం చేసుకుంటూ నలుగురిని పిలిచాను. వాళ్ళందరి ముందు భరత్ నా భర్త అనే విషయం అందరికీ తెలిసేలా చేశాను. ఈరోజు అదే నలుగురి ముందు నాకు భరత్కి మధ్య ఏ సంబంధం లేదని తెలిసేలా చెప్పి నేను వెళ్ళిపోవాలని ఇదంతా చేస్తున్నాను. ఇందులో నువ్వు అపార్థం చేసుకోవాల్సిందేం లేదు చంద్రిక. అనుమానించాల్సింది అంతకంటే ఏం లేదు. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. ఇష్టం లేని చోట బ్రతకటం కష్టమనే విషయం ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. పద చంద్రిక. ఏంటి మళ్ళీ ఆవిడేం మొదలుపెట్టింది? ఆవిడ సంగతి వదిలే. నేత్ర, రేపటి కార్యక్రమానికి నలుగురిని పిలవాలి కదా, మనం వెళ్దాం. ఇంకొక్క మాట రుద్ర గురించి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. రుద్ర లేకపోతే మీరు చచ్చిపోయేవారు. మీ అబ్బాయి బ్యాంకుకు కట్టాల్సిన 15 కోట్ల రూపాయల డబ్బు ఎవరు తెచ్చిచ్చారనుకుంటున్నారు? రుద్రానే ఇచ్చింది. తనకి వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నిటినీ తెగ నమ్మి ఆ డబ్బును తెచ్చి బ్యాంకులో కట్టింది.